సో ఆస్మాతో తిరుగుతున్నారు దాదాపు 30 రోజుల నుంచి ప్రచారంలో మీరు కూడా పాలు పంచుకుంటున్నారు. అంటే కొన్ని రకాల దాడులు జరుగుతున్నాయి, బెదిరింపులు జరుగుతున్నాయి, భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీరందరూ స్ట్రాంగ్గా ఉన్నారా, వెనకడుగు వేస్తున్నారా? ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీ పైన ఏమన్నా వాళ్ళు పగ తీర్చుకునే అవకాశాలు అలాంటివి ఏమైనా ఉన్నాయి? 100% ఉంటుంది. ఎందుకంటే ఒక టికెట్ ఇచ్చింది రౌడీ షీటర్కి, మామూలు వ్యక్తికి కాదు వెళ్ళిచ్చింది. ఎందుకంటే ఎవరు మంచి వ్యక్తికో, చదువుకున్న వ్యక్తికో, డాక్టర్ వ్యక్తికి ఇస్తే మేము చదువుకున్నాడు కానీ అందరూ ఆయనే అంటుండు కదా, నేను రౌడీ షీటర్ని కాదు కాదు ఆయనే ప్రచారం చేసుకుంటాం. మేము ఎక్కడ కూడా చెప్పలేదు. ఇప్పుడు ఆయనే నేను రౌడీ అని ప్రతి సభలో ప్రతి వేదికలో మాట్లాడుతున్నాం. మేము ఎక్కడ కూడా చెప్పలేదు. అప్పుడు ఒక రౌడీ షీటర్కి ఇవ్వడం కంటే మాలాంటి నిరుద్యోగులకు ఇస్తే ఒక జీవితం మారుతుంది. కోట్లు అనుకుంటే డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర మందిని కొనే తెలంగాణ జనాభాను పోషించేంత డబ్బు ఉంచుకొని ఈ పాలన మీద పడ్డారు. మాకు అధికారం ఉంటే మేము ఏమన్నా చేయొచ్చు, అధికారం మా చేతుల్లో, వ్యవస్థలన్నీ దుర్వినియోగం చేయొచ్చు అనే ఒక కోణంతో వాళ్ళు ఇవాళ ముందుకు వస్తున్నారు తప్ప ఈ జూబ్లీస్ ప్రజలను కానీ లేకపోతే జూబ్లీస్ ప్రజలను కానీ ఏ మాత్రం వాళ్ళ మీద సోయి లేదు, చిత్తశుద్ధి కూడా లేదు. ఎందుకంటే మేము ప్రతి గల్లీ తిరుగుతున్నాం. ఇప్పుడు ఆయన పుట్టింది పెరిగింది మొత్తం బోరాబండ, యూసఫ్ నగర్ మొత్తం అనుకున్నారు. మేము ప్రతి గల్లీకి వెళ్ళాము కూడా ఏ ఒక్క నగర్లో కూడా ఒక రోడ్డు సరిగా లేదు, ఒక డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు, ఒక మంచినీళ్ళు నీళ్లు కారుతున్నాయి. అంటే ఈయన పుట్టింది పెరిగింది, మరి ఈయన సీమంతం చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు అంటారు. మరి అదేదో రోడ్లు వేపించచ్చు కదా, అదేదో మరి డ్రైనేజ్ సరి చేయొచ్చు కదా. మరి కొంతమంది అంటారు ఈయన సీమంతం చేసిన దానికే ఓట్లు వేస్తాను అనుకుంటే మేము చాలా చేసాం నిరుద్యోగుల గురించి గత 3 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాం తెలంగాణలో. మరి మాకు నిరుద్యోగులు అందరూ పట్టం కడతారు మరి. కాబట్టి మేము ఒకటే మాట్లాడుతున్నాం, ఈ జూబ్లీ హిల్స్ ప్రజల మీద కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు. వాళ్ళకి గెలిస్తే అధికారంలో నెక్స్ట్ రాబోయే అధికారంలో మాకు పట్టు ఉందని నిలుపుకోవడం తప్ప ఇది ఓడిపోతే మాత్రం వాళ్ళకి అసలు దీని మీద పట్టు లేదని చెప్పేసి అర్థమైపోద్ది. కాబట్టి వాళ్ళు దీన్ని ఎట్లా నిలుపుకోవాలి. ఇప్పుడు అజారుద్దీన్కి మంత్రి పదవి ఇస్తున్నారు. అజారుద్దీన్, అక్బరుద్దీన్, అసౌద్దీన్కి ఇస్తేనే తెలంగాణ జూబ్లీ ప్రజలు బాగుపడట. మరి ముస్లిం పిల్లలు ఎంతమంది స్కూల్స్ లేవు, మైనారిటీ స్కూల్స్ లేవు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, సరైన ఆహారం లేదు, పోషణ లేదు, దాని గురించి మాట్లాడతలేదు. వాళ్ళ 3 కుటుంబాలకు ఇస్తే పదవులు ఇస్తే మాత్రమే ఇలా జూబ్లీ ప్రజలు బాగుపడతారంటే అది చాలా దుర్మార్గం అది. కాబట్టి ఒకటే మాట్లాడుతున్నాము, మా మంత్రులు వెళ్తున్నారు, ఇలా మొత్తం మంత్రులు తిరుగుతున్నారు. మీరు నిజంగా అన్ని పథకాలు, హామీలు, 6 గ్యారెంటీ అమలు చేసి ఉంటే మీరు ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. కానీ మీరు అన్నీ ఫెయిల్ చేసి ఇవాళ మేము గెలవకపోతే మా పదవిలో ముప్పు వస్తాయని చెప్పేసి ప్రతి గల్లీకి ఒక మంత్రి దిగుతుండే. అలా ఏం అవసరం ఉందని ఇక్కడ మంతా తుఫాన్ వచ్చి ప్రజలందరూ ఆగమాగం అవుతుర్రే. వరంగల్, ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో ఆడికి పోకుండా ఈడికి వచ్చి నువ్వు మా పార్టీ ఓటేయండి, మా క్యాండిడేట్ మంచోడు, నువ్వు మంచి చేసి ఉంటే మంచోళ్ళకే ఓటేస్తారు జూబ్లీస్ ప్రజలు. నువ్వు మంచి చేయగానే ఈడికి వచ్చినావు. కాబట్టి ఎంతసేపు వాళ్ళ రాజకీయంగా నిలదొక్కోవడానికి తప్ప ఈ జూబ్లీస్ ప్రజల మీద కానీ వీళ్ళ మీద కానీ ఏ మాత్రం సోయలేదు కాంగ్రెస్ పార్టీ. అయితే మీరు ప్రశ్నించే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించడంలో పేటెంట్ నాకే ఉందని చెప్తూ ఉంటారు పవన్ కళ్యాణ్. సో ఆయన కూడా ప్రచారానికి రాబోతున్నారంట ఈ నియోజకవర్గానికి. సో పవన్ కళ్యాణ్కి మరి మీ నిరుద్యోగుల తరపు నుంచి మీ బాధలు, మీ సమస్యలు చెప్పే విధంగా ప్రయత్నం చేస్తారా మీరు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ మంచి ప్రజాదరణ ఉన్న వ్యక్తి, ఆయన కూడా చూసుకొని రావాలి ఇక్కడ సమస్యలు ఏమున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 2 సంవత్సరాలు ఏం చేసిందని తెలుసుకొని వస్తే చాలా మంచిది. ఎందుకంటే బీజేపీ తరఫున రావచ్చు, లేకపోతే బీజేపీ తరఫునే వస్తారు. ఎందుకంటే అలయన్స్ ఉన్నారు కాబట్టి ఆంధ్రలో వాళ్ళు తీసుకుని వస్తారు. కాబట్టి మంచి సమస్యలు ఉన్నాయి అని చూసుకొని రండి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే సమస్యలు ఏమన్నాయి మీ తరఫున రిప్రజెంటేషన్ చేస్తాం. వస్తే ఇక్కడ కలిస్తే, మధ్యలో ఎక్కడ కలిస్తే కూడా మా సమస్యలు రిప్రజెంట్ ఇస్తాము, చెప్తాము. ఎందుకంటే ఆయన ఆంధ్రాలో వ్యక్తి, ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తి, తెలంగాణకు సంబంధం లేని వ్యక్తి. సరే తెలంగాణలో కొన్ని సినిమాలు తీసినా కూడా ఆయనకి తెలంగాణకు సంబంధం లేని వ్యక్తి. కొన్నిసార్లు అంటే నేను ఇక్కడ పుట్టా అక్కడ చేసిన, ఇవన్నీ కాదు. మా తెలంగాణ నిరుద్యోగులకు మీరు ఏం చెప్పడానికి వస్తున్నారో అది చెప్పండి. మేము తెలంగాణ నిరుద్యోగులకు మీరు ఏం చెప్పడానికి వస్తున్నారో మాకు చెప్పండి, మాకు హామీ ఇవ్వండి, ఆ తర్వాత ప్రచారానికి రండి అని చెప్పేసి స్వాగతిస్తున్నాం. పవన్ కళ్యాణ్ ప్రచారానికి ఎవరు వ్యతిరేకం కాదు. మాకు ఏమైనా హామీ ఇస్తే మేము కూడా స్వాగతిస్తాం. కాబట్టి రావాలని కోరుకుంటున్నాం. అయితే ఫైనల్గా ఇప్పుడు మీరు అందరూ కూడా ఈ ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. బయట చూసుకుంటే పరిస్థితి ఏముందంటే ఫీజు రియంబర్స్మెంట్ రాక చాలా కాలేజీలు మూతపడుతున్న పరిస్థితి ఉంది. చాలామంది విద్యార్థులు వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోయి కూడా సర్టిఫికేట్లు కూడా రాకుండా చాలా కష్టాలు పడుతూ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా. సో ఫీజు రియంబర్స్మెంట్ పైన కూడా మీరు ఏదైనా ఉద్యమం ప్లాన్ చేస్తున్నారు? ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఉందన్న, మహానుభావుడు వైఎస్ రాజశేఖర్ వచ్చిన తర్వాత మంచి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చి చాలామంది పిల్లలు అంటే అర్హత ఉన్నా కూడా వాళ్ళు చాలామంది చదువుకొని ఇలా బయటకు వచ్చారు. కానీ ఆ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళా వస్తుందేమో అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి ఓటేస్తే అంతా వ్యతిరేకం. అంటే ఆయన మంచి చేస్తే ఈయన మొత్తం చెడు చేయడం, అట్లా పరిపాలన చేసి ఇలా పిల్లల భవిష్యత్తును ఆగమం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. ఆయనకి ఏ మాత్రం మా మీద కానీ ప్రజల మీద కానీ అస్సలు లేదు. ఆయనకు తెలియదు ఈ జీవోలు ఉన్నాయి, కొన్ని జీవోలు మీకు తెలిసి ఉంటాయి, 29 కానీ 46 కానీ 108 కానీ. ఈ జీవోలు అంటే మనం తీసుకెళ్ళడానికి మంత్రులకు ఇస్తే ఏంది ఇది
ఏందంటారు అంటే వాళ్ళకి జీవుల మీద కానీ దేని మీద కానీ కూడా అవగాహన లేదు. ఇక్కడ కూడా వస్తుంది దేనికోసం వాళ్ళు ఈ ప్రజల మీద సొయి ఉండి కాదు. జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్లో, యూసఫ్గూడలో ఎక్కడ ప్లేస్లు ఖాళీగా ఉన్నాయి, ఎక్కడ కబ్జా చేయాలి, ఎప్పుడు కబ్జా చేయాలి, ఏ ఎంఆర్ఓని మేనేజ్ చేయాలి, అట్లా చూసుకొని వస్తుర్రు. వాళ్ళ పీఆర్ఓలకు ఫోన్ చేసి మీరు ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి చూసుకోండి అని చెప్పి చెప్పుకోవడం వస్తున్నారు తప్ప మా మీద ఏ మాత్రం చిత్తశుద్ధి వాళ్ళు రావట్లేరు. ఒకటే గమనించారు, రేపు జరగబోయే ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోతుంది. మీరు అనుకోవచ్చు కాంగ్రెస్ పార్టీని ఎందుకు టార్గెట్ ఇస్తారని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి మేము గెలిపించినాం, కష్టపడ్డాం కాంగ్రెస్ పార్టీ కోసం, బస్ యాత్రలు చేసినాం, రాష్ట్రం మొత్తం తిరిగినాం, దాదాపు 33 జిల్లాలు తిరిగినాం కాంగ్రెస్ పార్టీ గెలవడానికి. 2 సంవత్సరాల కాలం ఏం చేసింది మరి? ఏం బీకిరు ఇప్పుడు దాగిళ్ళు? అందరూ మాట్లాడుతారు 70,000, 80,000, 90,000 ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు? కొండా సురేఖ ఫ్యామిలీకి ఇచ్చారా? శ్రీధర్బాబు ఫ్యామిలీకి ఇచ్చారా? మాకైతే రాలేదు. మరి మేము మా కనుక ఉద్యోగాలు వస్తే రోడ్డు మీద రావాల్సిన పరిస్థితి అయితే లేదు. మీరు మీ ఫ్యామిలీలకు ఉద్యోగాలు ఇచ్చుకుంటూ మీరు డబ్బులు దండుకుంటూ మా మీద పడుతురేంది? అసలు మేము ట్యాక్సులు కడుతుంటే మీరు అధికారాలు అనుభవిస్తున్నారు. మేము కట్టిన ట్యాక్సులే కదా, మేము ప్రశ్నించొద్దా? మేము డబ్బులు కడుతున్నాం, ఇవాళ ఈ పాంప్లెట్ కొట్టించినా కూడా మేము సగం రూపాయలు కూడా మన ట్యాక్సుల కింద వెళ్ళిపోతుంది. మేము ప్రశ్నించొద్దా? ప్రశ్నిస్తూనే ఉన్నాం కాబట్టి ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద కేసులు వేస్తారు. ఎన్ని సంవత్సరాలు సార్ కేసులు? మీ అధికారం అయితే స్థిరత్వం కాదు కదా, రేపో ఎల్లుండో వెళ్ళిపోతుంది. 3 సంవత్సరాలు వెళ్ళిపోతారు మీరు, తర్వాత కొత్త గవర్నమెంట్ వస్తుంది, తర్వాత నిరుద్యోగులు కొత్త పార్టీ పెడతారు. అప్పుడు మీరు దండుకున్న డబ్బులు, మీరు చేసిన పాపాలు అన్నీ కూడా బయట పెడతాం. కాబట్టి ఇప్పటికైనా మంచి చేయాలనుకుంటే రేవంత్ రెడ్డి గారు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి పేద పిల్లలను ఆదుకుంటే మా ప్రచారం కానీ మేము కానీ బంద్ చేసుకుంటాం. లేకపోతే మాత్రం రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ గట్టి బుద్ధి చెప్తాం.